ఈ లోకంలో ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంది. ప్రతి జీవితానికి ఒక పరమార్థం ఉంది. ప్రతి వ్యక్తికి ఒక స్వభావం ఉంది. వీటన్నింటిని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం సార్థకమవుతుంది. అందరికీ నమస్కారం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉపాధ్యాయునికి మరొక పేరు బోధకః. ఆ బోధకః అనేటువంటి పదం యొక్క అర్థం వివరణ గురించి తెలుసుకుందాం. బోధ అంటే అర్థం చేసుకోవడం, తెలుసుకోవడం అని అర్థం. బోధకః బోధయతి ఇతి బోధకః. ఒక విషయాన్ని ఎదుటివారికి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పేవారిని బోధకః అని అంటాం. ఈ లోకంలో చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ మన మనస్సుకి తెలిసే విధంగా, మన బుద్ధికి అర్థమయ్యే విధంగా వివరించి చెప్పేవారిని బోధకః అని అంటాం. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఆ వ్యక్తికి ఏ మార్గంలో చెబితే అర్థమవుతుంది, ఏ పద్ధతి ద్వారా, ఏ విధానం ద్వారా చెబితే ఆ వ్యక్తికి అర్థమవుతుంది ఈ విషయం. అలాగే ఏ ఉదాహరణ ఇస్తే విద్యార్థికి సులభంగా ఈ విషయం అర్థమవుతుంది అని తెలుసుకొని వివరించి చెప్పేటువంటి వాడిని బోధకః అని అంటాం. ఈ అర్థం చేసుకోవడం అనేటువంటి గుణం ప్రతి విద్యార్థికి చాలా అవసరం. అర్థం చేసుకోవడం అనేటువంటి గుణం మనం అలవాటు చేసుకుంటే జీవితంలో సగం పైగా వచ్చేటువంటి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. ఈ గుణం ఎవరికైనా వర్తిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులు చెప్పేది విషయం ఏంటంటే, అసలు మేము ఎంత కష్టపడుతున్నాం, వాళ్ళని ఏ విధంగా చదివిస్తున్నాం, అసలు మా పరిస్థితులు, ఇబ్బందులు పిల్లలు అర్థం చేసుకోవట్లేదు అని వింటున్నాం. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రుల విషయంలో మా అమ్మా నాన్నలు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, మా పరిస్థితిని, మా ఇబ్బందులను అర్థం చేసుకోవట్లేదు అనే మాటల్ని మనం సమాజంలో వింటూ ఉంటున్నాం. అలాగే ఇది ఎవరికైనా సరే ఒకటే. భార్యాభర్తలైనా, అన్నదమ్ములైనా, అక్కా చెల్లెళ్ళైనా, తోడికోడళ్ళైనా, అత్తాకోడళ్ళైనా ఎవరికైనా సరేనే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న నాడే కుటుంబ బంధాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు నిలుస్తాయి. అర్థం చేసుకోవడం అనే గుణం లేకపోబట్టే ఈ ప్రస్తుత కాలంలో అనేక కుటుంబాలు విడిపోతున్నాయి. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే, ఎదుటివారు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు. మనిషి స్వార్థంగా ఉంటున్నాడు, ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఎదుటివాడు ఎంత ఇబ్బంది పడినా సరేనే మనం బాగుండాలి, మనకి ఏ ఇబ్బంది ఉండకూడదు. వాడు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరేనే మన పని జరగాలి, వాడు ఏ ఇబ్బందుల్లో ఉన్నా నా అవసరం తీరాలి. ఈ ఆలోచనలే అందరిలోనూ ఉన్నాయి. అలాగే విద్యార్థుల యొక్క జీవితాల్లో కూడాను తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని, కుటుంబ పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితుల్ని అన్నింటినీ అర్థం చేసుకునేటువంటి గుణం విద్యార్థులకు ఉండాలి. అలాగే విద్యార్థుల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క ప్రవర్తన, పిల్లల యొక్క పరిస్థితులను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకునే విధంగా సమాజం ఉండాలి. అలాగే మనిషి యొక్క స్వభావాన్ని, వీటన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి విద్యార్థి తొందరపాటు పడకుండా, తప్పటడుగులు వేయకుండా మంచి మార్గంలో ముందుకు వెళతారు. ఈ లోకంలో ప్రతి శబ్దానికి ఒక అర్థం ఉంది, ప్రతి జీవితానికి ఒక పరమార్థం ఉంది, ప్రతి వ్యక్తికి ఒక స్వభావం ఉంది. వీటన్నింటినీ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి యొక్క జీవితం సార్థకమవుతుంది. అర్థం చేసుకోవడం అనేటువంటి గుణం ఉండాలంటే చెప్పేవారికి చాలా సహనం ఉండాలి. ఒక వ్యక్తికి ఒక విషయాన్ని ఒకసారి చెబితే అర్థం కాలేదు, 2 సార్లు చెబితే అర్థం కాలేదు, ఇలాగ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదనే మాట వింటూ ఉంటాం. అయితే ఆ వ్యక్తిలో మార్పు కోరుకునేటువంటి వాళ్ళకి సహనం ఉండాలి. ఆ వ్యక్తిలో మార్పు వచ్చేంత వరకు కూడాను చెప్పగలిగేటువంటి సహన గుణం ఉండాలి. అప్పుడే చెప్పేటువంటి వ్యక్తి యొక్క విషయం అతను అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న వెంటనే అతనిలో మార్పు కలుగుతుంది. వీటన్నింటి ద్వారా విద్యార్థులు ఒక అంశాన్ని తెలుసుకోవాలి. అర్థమయ్యేట్టు చెప్పేటువంటి గురువు, చెప్పిన విషయాన్ని అర్థం చేసుకునేటువంటి శిష్యుడు ఉంటే ఆ విద్య విజయవంతమవుతుంది. జై హింద్.